సో ఈరోజు మనము మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మంజుల పేరులో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి అంటే ఇక్కడ టోటల్ నంబర్ బాగుండాలి, అచ్చులు అల్లులు కూడా బాగుండాలి. టోటల్ నంబర్ ఒకటే బాగుంటే కూడా సరిపోదు, అంటే బయటికి చూడడానికి కారు ఒకటి బాగుంటే సరిపోదు, ఇంజన్ కూడా బాగుండాలి. సో టోటల్ నంబర్ ఒకటి, అచ్చులు ఏఈఐఓయు అచ్చులు, కొన్నిసార్లు వై కూడా ఓవల్గా తీసుకుంటాం, కొన్నిసార్లు డబ్ల్యూ కూడా ఓవల్గా తీసుకుంటాం. సో నా దగ్గరికి చాలామంది మంజులాలు అంటే మోర్ దెన్ 10,000 మంజులాస్ కరెక్షన్ తీసుకున్నారు. అందరూ చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఒక మంజులా గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె తరచూ ఆరోగ్య సమస్యలు, సో ఏం చేసినా కూడా సో డైట్ కరెక్ట్గా తింటాను, బయట ఫుడ్ తిన్ను, కూల్ డ్రింక్స్ తాగను, చెడు ఈ జంక్ ఫుడ్స్ ఫ్యాట్స్ తినను, అయినా కూడా నాకు ఆరోగ్యం బాగుండదు, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒకటి. సెకండ్, చాలా ఏళ్ళగా నా ప్రమోషన్ పెండింగ్ ఉంది. సో ప్రమోషన్ వస్తే నా పే స్కేల్ పెరుగుతుంది, నాకు గౌరవం పెరుగుతుంది, నాకు ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది. చాలా ఏళ్ళుగా అంటే ఆల్మోస్ట్ 4 ఏళ్లగా ప్రమోషన్ పెండింగ్. సో నేను చాలా మంజులాలకు కరెక్షన్ ఇచ్చాను. ఈ కరెక్షన్ అనేది డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సంఖ్య ఎంత రావాలి, బర్త్ నెంబర్ ఎంత, డిస్ నెంబర్ ఎంత, సో ఆ పేరులో ఎంత సంఖ్య పెట్టాలి, దీని ఇది ఆధారపడి ఉంటుంది. చాలామంది ఏమంటే ఎంఎన్ మంజులలో ఇలా ఎంఏఎన్ ఇది మ్యాన్ ఉంది, సో కొంచెం మగవాళ్ళగా బిహేవ్ చేస్తారు, ఇట్లా వాదిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఒక పేరులో లాస్ట్ భాగం తీసుకోను, ప్రసాద్ అంటే శాడ్ ఉంటారని, అఖిల్ అంటే కిల్ ఉంటారని, అనిల్ అయితే నిల్ అవుతారని కాదు. ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం అదే. అనిల్లో 18 నంబర్ వల్ల నిల్ అవుతారు, అవినాష్లో 18 నంబర్ వల్ల. నేను చాలామంది అవినాష్లకి కోర్టు కేసులు ఇరుక్కోవడమో, మర్డర్ కేసులు ఇరుక్కోవడమో, భార్య మీద కేసులు పెట్టడమో, భార్య మొగుడు మీద కేసులు పెట్టడమో, ఇరుక్కోవడం చూస్తున్నా, చాలా చూశాను నేను. ఈ మధ్య కూడా అవినాష్ ఒక కేసులో ఇరుక్కొని సో బెయిల్ మీద తిరుగుతున్నారు. పెద్ద విఐపీస్ నుంచి మామూలు వాళ్ళు కూడా ఈ ఇబ్బందులు తప్పవు. సో MANJULA ఇది సిస్టమ్ 1 చార్లిన్ సిస్టమ్. వాల్యూ వచ్చి 4 1 5 1 6 3 1 5 10 11 17 20 21. ఇది సిస్టమ్ 1. సో 21లో ఓవల్స్ 1 6 8 ఓవల్స్ పోతే 13 కాన్సనెంట్స్. సో ఆరోగ్య సమస్యలకి కారణం ఈ 13. ప్రమోషన్ రాకుండా చేయడానికి కారణం కూడా ఈ 13. ఈ 13 ఎవరైతే మనకు ప్రమోషన్ ఇవ్వాలో వాళ్ళకి మనల్ని చెడ్డ చేస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద నెగిటివ్ ఫీలింగ్ తీసుకొని వస్తుంది, ఆరోగ్యం పాడు చేస్తుంది. కష్టమంతా మనం చేసినా గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్తుంది, డబ్బుకి ఇబ్బందే ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సో కష్టం మంది, ఫలితం వేరే వాళ్ళది ఉంటుంది 13. సో ఇది పైథాగరస్ సిస్టంలో 4 1 5 1 3 3 1 5 10 11 14 5 10 11 14 17 18. 18లో ఓవల్స్ AUA 5 ఓవల్స్ 13 కాన్సనెంట్స్. ఈ 13 దోషమే, 18 దోషమే. ఈ 18 అనేది రక్తం కారుతున్న చంద్రుడు. ఇది మన తల అనుకోండి, తలని చంద్రుడితో పోల్చుకుందాం. దీంట్లోంచి రక్తం కారుతుండాలి, అంటే ఎప్పుడు హెడేక్, పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఆలోచనలు ఎక్కువ, చిన్న విషయాన్ని కూడా గలాట పెట్టుకుంటారు. ఆఫీసులో కూడా చిన్న విషయానికి కింద వాళ్ళతో పై వాళ్ళతో రచ్చ పెట్టుకుంటారు, భర్తతో గలాట పెట్టుకుంటారు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వీళ్ళకి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి, చిన్న విషయం పెద్ద చేసుకుంటారు. సో నిలకడ తక్కువ, ఓపిక తక్కువ. ఈ 18 నంబర్ ఎక్కడొచ్చినా కూడా దీన్ని డైవర్స్ నంబర్ అంటారు. డైవర్స్ విత్ జాబ్, డైవర్స్ విత్ మనీ, డైవర్స్ విత్ ప్రమోషన్,
వీలైతే ఇంట్లో కూడా కొట్లాట్లు. సో 18 నంబరే కాకుండా ఈ 13 నంబర్ మళ్ళీ దీన్ని అకాల మృత్యు నంబర్ అంటారు. ఈ 13 పైథాగరస్ సిస్టంలో చార్లిన్ సిస్టమ్ కన్నా పైథాగరస్ సిస్టంలో 13 ఈస్ వెరీ వెరీ డేంజరస్. దీనివల్ల తొందర ఆరోగ్యం పాడైపోతుంది, తొందరగా ఆయుష్ తగ్గిపోతుంది. ఇది కారణం. ఇది ఏ మంజులకైనా సరే ఇవే వర్తిస్తాయి. ఈ 13 నంబర్, ఈ 13 నంబర్, 18 నంబర్. పుట్టుకలోన శక్తి ఎక్కువ ఉంటే దోషాలు కొంచెం తగ్గుతాయి, పుట్టుక వీక్ అయితే దోషాలు ఇంకా పెరుగుతాయి. 2 13ని ఒక 18 తట్టుకోవడం అనేది ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు. సో ప్రమోషన్లో ఇబ్బంది. సో నేను ఈ పేరులో ఒక అక్షరం మార్చాను. నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోమన్నాను. వేసుకున్న కేవలం 45 రోజుల్లోనే ఆమెకి ప్రమోషన్ రావడం, ఆమెకి వేరే ఫ్రెండ్స్ ద్వారా ఆమె సమస్యకి మంచి డాక్టర్ని ఫ్రెండ్స్ సూచించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వారాల మందులు వాడితేనే మంచిగా ఆరోగ్యం మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ జరిగి కూడా 1 year అవుతుంది. షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 monthsగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఆమె బరువు కూడా ఒక 2-3 kgs పెరగడం, కలర్ కూడా కొంచెం పెరగడం, ప్రమోషన్ రావడం వల్ల ఆనందము. జాబ్ మార్చారు, పోస్టింగ్ అక్కడ కొత్త ప్లేస్లో అందరితో కూడా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంది. సో స్టోన్స్ కోసం 970. సో ఎవరైనా సరే స్టోన్స్ అందరు తీసుకోవాలంటే 9703335056. మనము తిరుపతి కాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్యలో పానగల్ మహారాజులకు సంబంధించిన భూమి. ఈ భూమిలో కొన్ని వేల సంవత్సరాలుగా యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేసే భూమి. మేము మహారాజుల్ని రిక్వెస్ట్ చేసి 1987లో మహారాజుల దగ్గర ఆ భూమి తీసుకొని అక్కడే ఈ రత్నాలన్నీ కూడా పూజలో పెడుతున్నాం. 108 days ఈ పూజలో పెట్టిన రత్నాలు ధరించడం వల్ల మనకు అప్పు చేయాల్సిన కర్మ రాదు, ఎక్కడ ఎవరి దగ్గర చేతులు చాచము, ఎక్కడ బేరం ఆడము, సొంతింటి కళ నెరవేరుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతాము. సో దైవభక్తి, దేవుడి కృపకి పాత్రులవుతాము. చాలా ఆనందమైన లైఫ్. శత్రువులు మీద విజయం. శత్రువులు దూరం అవుతారు, మిత్రులు దగ్గర అవుతారు. సో లక్కీ స్టోన్స్ ధరించడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎవరన్నా మంజులాలకి వాళ్ళ పేరు తెలుసుకోవాలి, ఇప్పుడు క్లియర్గా చెప్పేశాను, మీరు అడిగినా చెప్పేది ఇదే. బట్ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని చెప్పాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కి 8688157777కి మీరు వాట్సాప్ చేస్తే పేర్లో ఎంత తొందరగా కరెక్షన్ అవసరం ఉంది అనేది క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను చాలామంది మంజులాలకి కరెక్షన్ ఇచ్చాను, వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. మంచి లైఫ్ కోసం పేరులో చిన్న మార్పు అనేది చాలా చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతమంది 50 ఏళ్ళ గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు, 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తా పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో, చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులో ఉన్న రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంట్లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా,
పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా. ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది నా ప్రోగ్రామ్స్, 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. ఎవరితో మహాన కొట్లాట్లు వస్తాయి. మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.